జింబాబ్వేతో హరారే వేదికగా జరిగినటువంటి 3 మ్యాచ్ల టీ20 సిరీస్ను భారత్ కంప్లీట్గా క్లీన్ స్వీప్ చేసి విజయవంతంగా ముగించింది. అయితే ఈ విజయం తర్వాత టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పదవికి ఎసరు వచ్చేలా డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి. గంభీర్ మార్గదర్శకత్వంలో డిఫెండింగ్ ఛాంపియన్ టీం ఇండియా, ఐర్లాండ్, ఇంగ్లాండ్ జట్లతో జరిగినటువంటి టీ20 సిరీస్లలో అనూహ్యంగా వైట్ వాష్కు గురై తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. ఇక అంతటి దారుణమైనటువంటి పరాజయాల తర్వాత వివిఎస్ లక్ష్మణ్ తాత్కాలిక కోచ్గా బాధ్యతలు చేపట్టగానే శ్రేయాస్ అయ్యార్ ఇక నేతృత్వంలోని టీం ఇండియా జింబాబ్వేపై తిరుగులేని విజయంతో మళ్లీ గాడిలో పడింది. ఇక ఈ సిరీస్ విజయం తర్వాత బీసీసీఐ విడుదల చేసినటువంటి డ్రెస్సింగ్ రూమ్ వీడియోలో కెప్టెన్ శ్రేయాస్ అయ్యార్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండియన్ క్రికెట్ సర్కిల్స్లో తీవ్ర హాట్ టాపిక్గా మారాయి. మేము సిరీస్ అంతటా బాగా ఆడాం. మమ్మల్ని ఎప్పటికప్పుడు ప్రోత్సహించినందుకు, మాకు స్ఫూర్తినిచ్చినందుకు వివిఎస్ సర్కు ప్రత్యేక ధన్యవాదాలు అంటూ శ్రేయాస్ బహిరంగంగానే వివిఎస్ లక్ష్మణ్ను కొనియాడారు. అయితే హెడ్ కోచ్ గంభీర్ పేరు ఎక్కడా ప్రస్తావించకపోవడం గమనార్హం. ఇక జస్ప్రీత్ బుమ్రూ, అలాగే సంజు శాంసన్, అక్షర్ పటేల్, అక్షర్దీప్ సింగ్ వంటి కీలకమైనటువంటి స్టార్ ఆటగాళ్లు జట్టులో లేకపోయినప్పటికీ యువ ఆటగాళ్లతోనే వివిఎస్ లక్ష్మణ్ జింబాబ్వే గడ్డపై టీ20 సిరీస్ను కైవసం చేసుకోవడం ఆయన కోచింగ్ నైపుణ్యానికి నిదర్శనంగా నిలిచింది. ఇక లక్ష్మణ్ ప్లేయర్లలో తెచ్చినటువంటి కాన్ఫిడెన్స్ వల్లే జట్టు ఇంతటి గొప్ప విజయాన్ని సాధించిందంటూ విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు టీమిండియా యాజమాన్యం అనుసరిస్తున్నటువంటి తీరుపై మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అభిషేక్కు వరుసగా అవకాశాలు ఇస్తున్నప్పుడు సంజు శాంసన్కు ఎందుకు ఇవ్వడం లేదంటూ టీం యాజమాన్యాన్ని ఆయన తీవ్ర స్థాయిలో నిలదీశారు. ప్రయోగాల పేరుతో జట్టు కలయికను దెబ్బతీస్తున్నారనే విమర్శలు కూడా గంభీర్పై వెల్లువెత్తుతున్నాయి. అలాగే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల ఫామ్ భవిష్యత్తు గురించి మాజీ క్రికెటర్లు గట్టి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. 1-2 మ్యాచ్ల ప్రదర్శన ఆధారంగా కాకుండా సుదీర్ఘకాలం నుండి నిలకడగా ప్రదర్శించకపోతే జట్టులో చోటు దక్కడం కష్టమనే సంకేతాలు కూడా ఇస్తున్నారు. ఇక ఇలాంటి క్లిష్ట సమయంలో కోచింగ్ మార్పులు జరగడం మరింత ఉత్కంఠను రేపుతోంది. ఇక గౌతమ్ గంభీర్, టీ20 కెప్టెన్ శ్రేయాస్ అయ్యార్ల మధ్య సంబంధాలు మొదటి నుండి అంత సఖ్యంగా లేవనే ప్రచారం నడుస్తోంది. ఐపీఎల్తో కలిసి పనిచేసినప్పటికీ జాతీయ జట్టులోకి వచ్చేసరికి వీరి మధ్య పొరపొచ్చాలు వచ్చాయనే వార్తలకు శ్రేయాస్ అయ్యార్ ఇప్పుడు లక్ష్మణ్ను మాత్రమే ప్రశంసిస్తూ చేసినటువంటి వ్యాఖ్యలు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. ప్రస్తుతం బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అధిపతిగా ఉన్న వివిఎస్ లక్ష్మణ్ ప్రధాన సిరీస్లో లేనప్పుడు టీమిండియాకు తాత్కాలిక కోచ్గా వ్యవహరిస్తున్నారు. అయితే వరుసగా గంభీర్ వైఫల్యాలు, లక్ష్మణ్ నాయకత్వంలో సాధిస్తున్నటువంటి విజయాల నేపథ్యంలో రాబోయే రోజుల్లో లక్ష్మణే టీమిండియాకు పూర్తి స్థాయి హెడ్ కోచ్గా నియమించాలనే డిమాండ్ సోషల్ మీడియాలో విపరీతంగా పెరుగుతోంది. గౌతమ్ గంభీర్ కఠినమైనటువంటి వైఖరి, ప్రయోగాల పేరుతో తరచుగా జట్టులో మార్పులు చేయడం ఆటగాళ్ల మధ్య మనోధైర్యాన్ని దెబ్బతీస్తోందనే విమర్శలు కూడా డ్రెస్సింగ్ రూమ్ వర్గాల నుండి వినిపిస్తున్నాయి. దానికి భిన్నంగా వివిఎస్ లక్ష్మణ్ శాంతంగా, ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఆటగాళ్లకు సంపూర్ణ స్వేచ్ఛను ఇవ్వడం ద్వారా జట్టులో పాజిటివ్ ఎనర్జీని నింపుతున్నారంటూ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా విదేశీ పర్యటనలోనూ, అలాగే క్లిష్ట పరిస్థితుల్లోనూ లక్ష్మణ్ మార్గదర్శకత్వం యువరక్తాన్ని మెరుగ్గా నడిపిస్తోందనడానికి జింబాబ్వే సిరీస్ విజయమే పెద్ద నిదర్శనం. గంభీర్ పర్యవేక్షణలో ఐర్లాండ్పై ఎదురైనటువంటి వైట్ వాష్ పరాభవాలు బోర్డును కూడా పునరాలోచనలో పడేశాయి. ఫలితంగా గంభీర్ హెడ్ కోచ్ పదవిపై సెలెక్టర్లు, అలాగే బోర్డు పెద్దలు తీవ్రంగా సమీక్షించేందుకు సిద్ధమవుతున్నారు. ఇక డ్రెస్సింగ్ రూమ్లో శ్రేయాస్ అయ్యార్ బహిరంగంగానే లక్ష్మణ్కు క్రెడిట్ ఇవ్వడం గంభీర్ విధానాలకు వ్యతిరేకంగా ఆటగాళ్లలో వస్తున్నటువంటి అసంతృప్తివి పరోక్ష సంకేతంగా మారుతోంది. ఐపీఎల్ విజయాల అనుభవంతో భారత జట్టు బాధ్యతలు చేపట్టినటువంటి గంభీర్ ఇంటర్నేషనల్ వేదికపై ఆశించిన ఫలితాలను అందించలేకపోవడం ఆయన మేనేజ్మెంట్ శైలిపైనే పెద్ద ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఇక జింబాబ్వేపై సాధించినటువంటి ఈ క్లీన్ స్వీప్ కేవలం ఒక సిరీస్ విజయం మాత్రమే కాదు, భారత క్రికెట్ కోచింగ్ వ్యవస్థలో రాబోయే పెద్ద మార్పునకు సంకేతంగా కనిపిస్తోంది. శ్రేయాస్ అయ్యార్ వ్యాఖ్యలతో గంభీర్ శకం ముగింపునకు నిజంగానే రంగం సిద్ధమైందా, లేదా బీసీసీఐ గంభీర్కే మరికొంత సమయం ఇస్తుందా అనేది వేచి చూడాలి. ఇక రాబోయే ముఖ్యమైనటువంటి పర్యటన నాటికి బీసీసీఐ తీసుకున్నటువంటి నిర్ణయం ఇండియన్ క్రికెట్ ఫ్యూచర్ను డిసైడ్ చేయనుంది.